ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద మినీ బ్లాగ్. కరివేపాకు ఎక్కువగా ఉన్నప్పుడు అయితే ఇట్లా అక్కడ డ్రై చేసేసి అయితే ఇంకా మిక్సీ చేసుకున్నాను. మిక్సీ చేసుకొని అయితే ఇక్కడ జల్లించుకొని మళ్ళీ సెకండ్ టైం మిక్సీ అయితే చిన్న జార్లో అయితే వేస్తున్నాను, బాగా మెత్తగా పడిద్ది అనేసి. ఇంకెక్కడైతే మిక్సీ వేసుకున్న తర్వాత స్టోర్ అయితే చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఇట్లా స్టోర్ చేసుకొని పెట్టుకోవడం వల్ల అయితే మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. కరివేపాకు పొడి కర్రీస్లో వెళ్ళినప్పుడు కరివేపాకు పొడి వేసుకోవచ్చు, ఫ్రైల్లో వేసుకోవచ్చు, దోశ పిండిలో కూడా కరివేపాకు దోశలాగా వేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే కరివేపాకు కారం కూడా కట్టుకోవచ్చు ఏంటంటే ఇలాగ చాలా విధాలుగా ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకా మెత్తగా అయితే పొడి చేసేసాను చూడండి ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే ఇంకా ఇలా ఇప్పుడు దాకా అయితే ఈ బాటిల్లో స్టోర్ చేశాను. ఇప్పుడు ఇంకా ప్లాస్టిక్ బాటిల్లోనే తీసేసేసి మ్యాంగోకి వచ్చిన పికిల్స్ వేసాను. అయితే శుభ్రం కడిగి అయితే పక్కన పెట్టాను, దానికి యూజ్ చేయొచ్చని. ఇప్పుడైతే దీనికి యూజ్ చేస్తున్నాను. నా బ్యాక్గ్రౌండ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో తెప్పండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాగ ట్రై చేసి చూసారా? చేస్తే కంపల్సరిగా కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫైనల్గా అయితే సీసాకైతే నింపాను.